ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 75వ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి అల్ తర్షేతు అను రాగం మీద పాడదగినది ఆసాపు కీర్తన గీతము. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుద్ధ కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకనిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడను. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదవబడిన ఈ లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మా ప్రియ పరలోకపు దేవ, సర్వాధికారి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ మంచి దినాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. ప్రతి ఉదయమున మీ లేఖనాల ధ్యానాల చేత మా ఉదయమును మేము ప్రారంభిస్తూ ఉండగా, ఈ దినం కూడా మేము నీ సన్నిధిలో మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించండి. ఈ లేఖన భాగంలో కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 75వ కీర్తన ఆసాపు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆసాపు మరి దీర్ఘదర్శిగా, మరి లేవి వంశమునకు చెందినవాడిగా, లేవీయుడిగా, దేవుని ఆలయంలో పరిచారకుడిగా మరి పనిచేసిన వాడని మనం ధ్యానం చేశాం. మరి 73, 74 కీర్తనలో ఆసాపు భక్తుడు దుష్టులు వర్ధిల్లుతూ ఉంటే తన హృదయంలో మత్సరపడ్డాడు. దుష్టులు మరి అభివృద్ధి చెందుతూ ఉంటే వారిని మరి గద్దించమని, వారిని శిక్షించమని ప్రార్థన చేశాడు. ఇక్కడ ఆ ప్రార్థనలకు జవాబు దొరికిందని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గీతమెత్తి పాడుతూ ఉన్నాడు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరిస్తారు. ప్రియదేవుని పిల్లారా, ఇక్కడ మరి దుష్టుల యొక్క మరి అభివృద్ధిని చూసి, దుష్టులు అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. భక్తిహీనులు, దేవుని ఎరుగినటువంటి వారు మరి నాకంటే గొప్పవారు అవుతున్నారు అని లోకములో ఉన్నటువంటి చాలామంది అనుకుంటారు. దేని పిల్లారా, వారి ఎదుగు, వారి పొంగు కొద్ది కాలం మాత్రమే. కానీ నిన్ను హెచ్చించినవాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నిన్ను రక్షించుకున్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనను కలిగి ఉన్న నీవు ఆయనకు చేయవలసినటువంటి భక్తి, విశ్వాస్యత, మరి నీతి క్రియలు ఏమిటంటే నిత్యము ఆయనను స్తుతించాలి. ఆయనను స్తుతించినప్పుడు ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుకోగలడు. ప్రియదేవుని పిల్లరా, ఈ దినాన అనేక మంది మరి అన్యాయముగా వస్తున్నటువంటి సిరిని ఆధారం చేసుకుని మరి పేరు ప్రఖ్యాతలు నాకు వస్తూ ఉన్నాయి, నా వెనకున్న డబ్బు,
ధనమును చూసి నాకు పెచ్చుమంది స్నేహితులు కలిగారు. మరి దేవుడు నన్నే ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఇంకెవరిని ఆశీర్వదించటం లేదు అని తన హృదయములో తాను హెచ్చించుకుంటూ ఆనాడు ధనవంతుడు మరి హెచ్చించుకున్నట్లుగా మరి గొప్ప ధాన్యము తనకు పండిందని తన ప్రాణంతో ఆ రాత్రి పడుకొని అన్నట్లుగా దినాన్న అనేక మంది దేవునికి అవిధేయులైపోయి దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి విలువ లేకుండా చేస్తూ తమ్మును తాము హెచ్చించుకుంటా ఉన్నారు. ప్రియదేని పిల్లరా, ఈ లోకములో ఎవరి వలన హెచ్చు కలగదు, దేవుడే నిన్ను హెచ్చించాలి. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి తన వాగ్దానం ఏమిటంటే, మరి కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులను ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లలు, చాలామంది ఇదే భక్తిహీనత చేత పొగరు పట్టిన మాటలు మాట్లాడుతూ దేవుని యొక్క పిల్లలను, దేవుని యొక్క మరి విశ్వాస్యతలో ముందుకు నడుస్తున్న వారిని మరి గేలి చేస్తూ తమ్మును తాము హెచ్చించుకుంటా ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, అహంకారులై ఉండకూడని అహంకారులకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. కొమ్ము ఎత్తకు, కొమ్ము ఎత్తుగా ఎత్తకు, పొగరు పట్టిన మాటలు మాట్లాడకు అని భక్తిహీనులను ఈరోజు నా దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, హెచ్చు మానవుల వలన మరి ఎవరి వలన కలుగదు, హెచ్చు కలుగు చేయవాడు దేవుడే. ఆయన అంటున్నాడు కదా, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. ప్రియదేని పిల్లరా, హెచ్చు ఎవరి వలన కలుగుతుంది అని అంటే అది ఏ దిక్కు నుండో నాకు వస్తుంది అని మానవుడు అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. కాబట్టి దేవుని వలనైన హెచ్చు మనకు గొప్ప కీర్తిని తెచ్చిపెడుతుంది. కానీ ఈ లోకములో మరి ఎవరి వలన వచ్చిన హెచ్చు నీకు ఏ విధమైనటువంటి ఉపయోగమును కలిగించదు. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఈ రోజున దేవుడు భక్తిహీనులను హెచ్చరిస్తూ ఉన్నాడు, అహంకారులను, దుర్మార్గులను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి అహంకారుల వలన, దుర్మార్గుల వలన నీవు హెచ్చులోకి వెళ్ళానని అనుకుంటున్నావేమో, నీది కాని దానికోసం ఆశపడి నీవు దేవుని నియమాలను, దేవుని ఆజ్ఞలను మీరుతా ఉన్నావేమో, జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఆయన ఒకరిని హెచ్చించును. కాబట్టి దేవుని వలనైన హెచ్చు నీకు గొప్ప కీర్తిని తెచ్చిపెడుతుంది, నీకు గొప్ప మరి ప్రభావాన్ని తెచ్చిపెడుతుంది, నిన్ను గొప్పవానిగా తీర్చిదిద్దుతుంది. మరి ఎవని వలన కూడా హెచ్చు కలుగదు, దేవుని వలననే నీకు హెచ్చు కలుగును. కాబట్టి ఈ వాక్యమును పట్టుకొని ఈ దినాన్న ప్రార్థన చేయి. దేవా, ఇంతవరకు నేను మరి దుర్మార్గుల వలన, దుష్టుల వలన సాంగత్యము చేస్తూ వారి వలన నేను హెచ్చులో ఉన్నాను అనుకున్నాను. దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు నాయన అని చెప్పి నీవు తప్ప నన్ను హెచ్చించే వారు ఎవరూ లేరని గుర్తించగలిగినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. అవును తండ్రి, దుష్టుల సాంగత్యముతో, భక్తిహీనుల సాంగత్యముతో నా జీవితంలో కలిగిన ఈ హెచ్చును చూసి నేను అయా ఇంతవరకు నాయన ఇదిగో నేను హెచ్చించుకున్నాను, నన్ను నేను మరి గొప్ప చేసుకున్నాను నాయన. నీ వాక్యం ద్వారా నన్ను గద్దించావు. అవును తండ్రి, భక్తిహీనులను, అహంకారులను, దుర్మార్గులను నీవు గద్దించిన రీతిని, హెచ్చరించిన రీతిని నేను చూసినప్పుడు నాకు భయమును, వణుకును పుడతా ఉందని, అయా హెచ్చు నీ వలనే కలగాలని, మరి ఎవని వలన కలుగుదని ఈ దినాన్ని నేను నేర్చుకున్నానయ్యా. అయా ఇదిగో తండ్రి, ఇంతవరకు నేను చేసిన ఈ అవిభక్తమైనటువంటి అయినా భక్తిహీనత కార్యములన్నిటినీ క్షమించమని అయా ఇదిగో ఎందరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో తండ్రి, ఈ రోజున నీ పిల్లలైన వారందరిలో నుండి ఇలాంటి ఆలోచనలను, ఇలాంటి సాంగత్యమును, ఇలాంటి భక్తిహీనుల సహవాసమును వారు విడిచిపెట్టి పరిశుద్ధమైన అయా జీవితంలోనికి మరలా వారు ప్రవేశించినట్లుగా, నీ రాజ్య స్వార్థ కొరకు పాటుపడినట్లుగా నీ పిల్లలైన వారిని తయారు చేయమని
ఈ దినమే చేపలన్నటువంటి మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గురించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.